నౌ. ఓకే. ఆహ్, ఇంకా కొంచెం మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే సరిపోతది. నెక్స్ట్ ఇప్పుడు మనము హాఫ్ పేజీలోకి ఎళ్తున్నాము. సారీ, హాఫ్ పేజీ కంప్లీట్ అయింది. ఆన్ పేజీలోకెళ్తున్నాము. అంటే మనము వెబ్‌సైట్ ఓపెన్ చేసి వెబ్‌సైట్‌లో వర్క్ చేస్తామనమాట. ఓకే. మీన్స్ వితిన్ ఆ! వెబ్‌సైట్. ఓకే. లోపల ఇప్పుడు మనం దీన్ని లాగిన్ చేసుకొని ఈ వెబ్‌సైట్ లోపల వర్క్ చేస్తాం. ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా ఒక డిజిటల్ మార్కెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వర్క్ చేస్తే ఓన్లీ బ్లాగ్స్. ఇది ఇది ఒక్కటి మనకి ప్రాపర్‌గా వచ్చేస్తే చాలు. ఇంకా రిమైనింగ్ ఇవన్నిటితో మనకి పని లేదు. ఆల్రెడీ మనల్ని హైర్ చేసుకునే టయానికి వెబ్‌సైట్ మొత్తం రెడీగా ఉంటది. బట్ దీంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఏం చేస్తామంటే ఆడిట్ చేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. డెవలపర్స్ చూసుకుంటారు. ఈ పేజెస్‌లో ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలి అని మీకేదైనా ఇస్తే చేస్తారు. లేకపోతే వీటిని అస్సలు మీరు టచ్ చేయరు. మీకు ఈ వెబ్‌సైట్ డిజైన్‌తో గాని, దీంతో గాని పని లేదు. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ బ్లాగ్స్. దీనికి మనం ఆప్టిమైజ్ చేయాలి. ఇందాక మనం ఒక ఆర్టికల్ ఆప్టిమైజేషన్ అనేది చూసాం గదా! ఈ ఆర్టికల్ ఆప్టిమైజేషన్‌లో లైక్ కీవర్డ్ ఆప్టిమైజేషన్ ఆర్టికల్‌లో ఎలా చేస్తాం, బ్లాగ్‌లో ఎలా చేస్తాం అనే దానికి ఇదే అనమాట. ఇక్కడ మనము ఆర్టికల్ తీసుకుంటాము. ఈ కీవర్డ్స్‌ని హైలైట్ చేయడం, ఇవన్నీ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఒక ఐడియా ఉంది. లైక్ ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్స్ యాడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్‌లో ఎలా చేస్తాము అనేది చూద్దాం. దీనికన్నా ముందు మనము ఫస్ట్ స్టెప్ కీవర్డ్స్. కీవర్డ్స్‌ని ఎలా తీసుకోవాలి? ఏ బిజినెస్‌కి ఎలాంటి కీవర్డ్స్ యూజ్ అవుతాయి? వీటన్నిటికి మనము కొంచెం టైమ్ స్పెండ్ చేసి రీసెర్చ్ చేయాలి. దీని తర్వాత మీకు టూల్స్‌లో ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ మనకి ఏ టూల్స్ మన దగ్గర లేవు. మనం జస్ట్ నార్మల్‌గా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఒక వెబ్‌సైట్ ఇస్తారు. ఆ వెబ్‌సైట్ ఏంటి అనేది మీరు ఓపెన్ చేసి చూసుకోండి. యాస్ ఎ ఫ్రెషర్స్‌గా మీకొచ్చేసి వెబ్‌సైట్ ఎనాలిసిస్ ఇస్తారు. లేదా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుంటే ఆడిట్ కూడా ఉంటది. ఫస్ట్ ఒక వెబ్‌సైట్ మీ హ్యాండ్ ఓవర్‌లోకి వచ్చినప్పుడు ఈ వెబ్‌సైట్‌ని ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ చేసినప్పుడు హోమ్ పేజీ. ఈ హోమ్ పేజీలో ఏముంది? ఈ హోమ్ పేజీ చూడగానే మీకు ఈ వెబ్‌సైట్ ఏ బిజినెస్ రిలేటెడ్ అనేది క్లారిటీ వచ్చేస్తది. ఇన్ కేస్ రాలేదు అనుకుంటే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బట్ ఆల్మోస్ట్ ఇచ్చేటప్పుడే చెప్తారు. మా బిజినెస్ ఇది. మేమిలా గ్రో చేస్తాం. మా కాంపిటీటర్స్ వీళ్ళు. ఇవన్నీ కూడా మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ కేస్ లేదనుకోండి మీరు అడుగుతారు. నెక్స్ట్ ఇంకా మీరు డీప్‌గా ఆన్ లైక్ ఓవరాల్‌గా బిజినెస్ ఏంటి? ఇది వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు? ఎవరు అనేది ఒక ఐడియా వస్తది. ఇప్పుడు మనది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనుకోండి. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ ఓనర్స్, కెరియర్ రీస్టార్ట్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి, ఫ్రీలాన్స్ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ మన టార్గెట్. లైక్ ఈళ్ళందరిని టార్గెట్ చేయాలంటే ఎలాంటి కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఆలోచిస్తాం. బట్ అదే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌కొచ్చేసరికి ఏమవుతదంటే కంపెనీ ఓనర్స్ మన టార్గెట్. ఏ ఏ బిజినెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్‌కి మన డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడేంటంటే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, కేఫ్స్ కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, సెలూన్స్ కానీ లైక్ పెద్దవాటికొచ్చేసరికి రియల్ ఎస్టేట్ గానీ, సాఫ్ట్‌వేర్ లైక్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ స్మాల్ బిజినెస్ దగ్గర నుంచి బిగ్ లైక్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అవుతుంది. మనం టార్గెట్ చేస్తాం. బట్ అన్ని కంపెనీలని టార్గెట్ చేస్తామా అంటే అక్కడికొచ్చేసరికి టార్గెటింగ్ మారిపోతదనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు స్టార్టప్ అనుకోండి. ఈ స్టార్టప్ మన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్టప్ ఎక్కువగా లేదు. అలాంటప్పుడు మనం ఎవరిని టార్గెట్ చేస్తామంటే చిన్న క్లయింట్స్‌ని టార్గెట్ చేస్తాం. లైక్ స్టార్టప్ బిజినెస్ ఓనర్స్‌ని, స్మాల్ బిజినెస్ ఓనర్స్‌ని, మీడియం బిజినెస్ ఓనర్స్‌ని టార్గెట్ చేస్తాం. బట్ హై లెవెల్‌లో ఉన్నోళ్ళని టార్గెట్ చేయము. ఒకవేళ చేసినా వాళ్ళ స్టాండర్డ్స్‌ని మనం రీచ్ అయ్యేంత మన దగ్గర స్టాఫ్ గాని, ఫెసిలిటీస్ గాని ఉండవు కాబట్టి టూల్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేం కాబట్టి పెద్ద పెద్ద బిజినెస్‌లని మనం టార్గెట్ చేయము. అలాగే ఈ పెద్ద బిజినెస్ వోళ్ళేంటంటే వాళ్ళకి సంబంధించిన ఓన్ సెటప్ అనేది ఉంటది. మాక్సిమం పెద్ద కంపెనీస్ వాళ్ళే టీమ్‌ని మెయింటైన్ చేసుకుంటారు. చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ఏంటంటే టీమ్‌ని మెయింటైన్ చేయలేక వాళ్ళు బిజినెస్ చూసుకోవాలి, ఇవన్నీ మార్కెట్ చూసుకోవాలంటే అన్నీ వాళ్ళకి అవ్వదు కాబట్టి వాళ్ళు ఇలా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. చేయమని ఏజెన్సీస్‌కి గానీ, ఫ్రీలాన్సర్స్‌కి గానీ ఇస్తా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. ఇప్పుడు మన టార్గెట్ అనేది మారిపోతది. దాన్ని బట్టి కీవర్డ్స్ మార్చుకుంటాం.
లైక్ అలాగే మనకి ఇంటీరియర్ డిజైన్ వచ్చిందనుకోండి. ఇంటీరియర్ డిజైన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయనమాట. ఆ టైప్స్‌లో పెద్ద హౌసెస్‌కి ఏంటి, చిన్న హౌసెస్‌కి ఏంటి, స్మాల్ ప్లేస్ ఉంటే ఎలా చేయాలి, ఇంత ఎల్ షేప్‌లో, డి షేప్‌లో ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అవన్నీ వాళ్ళ టర్మినాలజీ ఉంటది. అవన్నీ బేస్ చేసుకొని ఎలాంటి ఓనర్స్ అంటే లైక్ న్యూ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకునేవాళ్ళు, రెన్యువేషన్ చేసుకునేవాళ్ళు, బిజినెస్ ఓనర్స్ పెద్ద అంటే చిన్న తక్కువ సాలరీ వచ్చేవాళ్ళని అక్కడ టార్గెట్ చేయలేమనమాట. కొంచెం హై సాలరీ ఉన్నోళ్ళని మేనేజర్స్ లెవెల్‌లో ఇట్లా ఎందుకంటే వాళ్ళే హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోగలుగుతారు కాబట్టి అట్లా కొంచెం ఒక లైక్ ఎగ్జిక్యూటివ్స్‌ని లైక్ ఎనలిస్ట్‌లు ఇట్లాంటి ఒక స్టేజ్ ఉన్నోళ్ళని కాకుండా టీమ్ లీడ్స్‌ని, మేనేజర్స్‌ని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాము. వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళకి రిలేటెడ్‌గా వాళ్ళ ఇంట్రెస్ట్‌లకి తగ్గట్టుగా కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేసుకుంటాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్‌కి మనకి సినారియోస్ అనేవి మారిపోతది. బట్ అన్నిటికన్నా ఫస్ట్ బేసిక్‌గా మనం ఒక స్టెప్ ఎలా ముందుకెళ్తామంటే, ఫస్ట్ మనకి వెబ్‌సైట్ చూడగానే మనకొక క్లారిటీ వస్తది. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇక్కడ ఒకటి మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్‌గా తెలుస్తుంది. ఇవ్వలేదు అనుకోండి హ్మ్. ఇప్పుడు కంట్రోల్ యూ మీకు తెలుసు కదా! మామూలుగా ఇట్లా వ్యూ సోర్స్ కోడ్ వస్తది కదా! ఇక్కడికొచ్చేసి కంట్రోల్ ఎఫ్ టైటిల్. ఈ టైటిల్‌లో వాళ్ళు ఏమిచ్చారో చూడాలి. ఇక్కడ కూడా మనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటంటే కొన్ని బిజినెస్‌లు కొత్త వెబ్‌సైట్స్‌కి వీళ్ళింత ఆర్గనైజ్డ్‌గా టైటిల్ అనేది రాయరు. కానీ మాక్సిమం సైట్స్‌కి మెయిన్ పేజీకి రాస్తారు. మిగతా పేజీలకి రాయరు. కొన్ని సైట్స్‌కి మెయిన్ పేజీకి కూడా ఏముండదనమాట. ఏ వెబ్‌సైట్ టైటిల్ ఏముందో అదే ఉంటది. కానీ వాళ్ళు చెప్పే బిజినెస్ కానీ అదంతా వేరే ఉంటది. అప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఓన్‌గా వాళ్ళకి సజెస్ట్ చేయడమా, లేకపోతే అలాంటి బిజినెస్ వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారు అనేది గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకు ఆ అవసరం లేదు. చాట్‌జీపీటీ వచ్చింది కాబట్టి ఈజీగా మీకొచ్చేస్తది. మామూలుగా అయితే మేము గూగుల్‌లో సెర్చ్ చేసేవాళ్ళమే అంతకుముందు. ఎలాంటి కీవర్డ్స్ రావాలి, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఇవన్నిటి కోసం. బట్ ఇక్కడ తీసుకుంటాం మాక్సిమం హోమ్ పేజ్‌లోనే మనకి కీవర్డ్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ కీవర్డ్. ఒక్క కీవర్డ్ మనకి ఎక్కువ కూడా అవసరం లేదు. బట్ ఎక్కువ కావాలంటే రిమైనింగ్ మన వెబ్‌సైట్‌లో వెతుక్కుంటే దొరుకుతాయి. ఫస్ట్ కీవర్డ్, బేసిక్ కీవర్డ్, ఇంపార్టెంట్ కీవర్డ్ ఒకటి తీసుకున్నాం. ఇది తీసుకొని గూగుల్‌లోకెళ్ళేసి మీరు పేస్ట్ చేస్తారు ఫస్ట్. కీవర్డ్ రీసెర్చ్ స్టార్టింగ్ స్టెప్. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏఐ మోడ్ అని అడుగుతున్నాడు. బట్ ఇది తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఏంటిది ఇలా నాట్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఇది స్పాన్సర్డ్ అని ఇచ్చాడు. ఇది పెయిడ్. బట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నెంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 2 పెట్టాడు. అండ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్. ఇక్కడ ఏ రాయలేదు. ఇది డిజిటల్ మార్కెటింగ్ అని చేసి డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ 45 డేస్ ఇన్ వన్ విత్ ఏఐ మార్కెటింగ్ అని ఇట్లా సంథింగ్ వాళ్ళకి వచ్చిన ఎన్ని యాడ్ చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఇక్కడ వచ్చేసి ఇది మనది వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 కీవర్డ్స్ అనేది తీసుకుంటాం. కొన్ని సర్వీసులకి కానీ బిజినెస్లకి కానీ 10 కీవర్డ్స్ కూడా దొరకవు కొన్నిసార్లు. కొన్ని వాటికి బాగా దొరుకుతాయి కానీ కొన్ని వాటికి దొరకవు. ఎంతవరకు దొరికితే అంతవరకు తీసుకోవటం బెటరు. ఇది మనకు ఆల్రెడీ ఉంది. ఈ కీవర్డ్ని ఇక్కడ యాడ్ చేద్దాము. నెక్స్ట్ కీవర్డ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఇది ఒక కీవర్డ్ ఒక కంపెనీ వాళ్ళు యూజ్ చేసింది. ఇది మన కాంపిటేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ.
ఇక్కడ ఏ డిజిటల్ మార్కెటింగ్ వీడియో క్లాస్ సిలబస్ ఓకే ఇది మనదే. వీడియో క్లాసెస్ సిలబస్ అయితే మనకు అంత మెయిన్ ఇంపార్టెంట్ ఏం కాదు. అది నెక్స్ట్ ఇక్కడ వరకు మనం కొన్ని కీవర్డ్స్ని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఫైండ్ రిలేటెడ్ ప్రోడక్ట్ సర్వీసెస్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ కొన్ని రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి వచ్చినాయి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అనేది మనకి ట్రైనింగ్ రిలేటెడ్గా ఏమి స్పెసిఫిక్గా చూపించట్లేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం. లైక్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది ఓకే. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది కూడా మనకి ఓకే. డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఒకటి ఇక్కడ యాడ్ చేద్దాం. ఇట్లా మనం ఒక 10 కీవర్డ్స్ తీసుకుందాం. 10 కాదు, మోర్ దెన్ దొరికితే ఎన్నైనా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పీపుల్స్ ఆల్సో సెర్చ్ ఫర్. పీపుల్స్ కూడా ఎలా సెర్చ్ చేస్తున్నారు అనేది ఇక్కడ గూగుల్ మనకి సజెస్ట్ చేస్తుంది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇది కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేస్తున్నారని. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ పీడిఎఫ్లో మనది ఏమన్నా వచ్చిందా, లైక్ రాలేదు కానీ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మనం ఆల్మోస్ట్ యూజ్ చేయం ఎక్కువ. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకు కొన్ని సజెషన్స్ వచ్చినాయి. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇంకా కావాల్సిన కీవర్డ్స్ రాలేదనుకోండి, నెక్స్ట్ పేజ్ ఇట్లా కొన్ని పేజెస్ అన్నీ కూడా స్క్రోల్ చేసుకుంటే అయితే ఆల్మోస్ట్ 3 to 5 పేజెస్లో మనకు ఆల్మోస్ట్ దొరుకుతాయి. కానీ కొన్ని రేర్ బిజినెసెస్ ఉంటాయి, ఎక్కువగా కాంపిటీషన్ లేని బిజినెస్, ఎక్కువగా యూజ్ చేయని బిజినెస్, అలాంటి వాటికి కీవర్డ్స్ దొరకడం కష్టం. బట్ ఇప్పుడు మనం ఇన్ని కీవర్డ్స్ మాన్యువల్గా తీసుకున్నాం, మనం ఏ టూల్స్ చేయలేదు, ఇది ఓల్డ్ ప్రాసెస్లో. నెక్స్ట్ మీకు ఇదే ఆప్షన్ చాట్ జీపీటీ నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ ఏ కీవర్డ్స్ ప్రాపర్గా ఉంటాయి, ఏ కీవర్డ్స్ ప్రాపర్గా ఉండవని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ఈజీ ఆప్షన్ ఏంటంటే ఈ కీవర్డ్ ఇచ్చి గివ్ మీ మోర్ పాపులర్ కీవర్డ్స్. with high search value and low competition. ఇలా ఇచ్చేసామనుకో మనకి కొన్ని కీవర్డ్స్ అనేది ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మనం వెతకకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఎస్సీఓ స్ట్రాటజీస్ ప్రకారం హై ఇంటెన్షన్ కీవర్డ్స్ అనేది కొన్ని ఇచ్చింది. స్టూడెంట్ డైరెక్ట్లీ కన్వర్షన్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ని ఇస్తే స్టూడెంట్స్ డైరెక్ట్గా మనకి కన్వర్ట్ అవుతారని ఇచ్చింది. మనకి నార్మల్గా మనం ఏం చేసుకున్నాం అంటే మనకు అవన్నీ తెలియదు కదా, ఏ అంటే అనాలిసిస్ చేసి బ్యాక్ ఎండ్లో అంతా డేటా ఇస్తుంది. బట్ మనం ఏంటంటే జనరల్గా తీసుకున్నాము నార్మల్గా ఇచ్చేవి. తర్వాత నెక్స్ట్ అది
రీజనల్ లాంగ్వేజ్ కీవర్డ్స్, మన తెలుగుకి సంబంధించిన కీవర్డ్స్, కన్నడకి సంబంధించిన కీవర్డ్స్, ఇట్లా కూడా మనం ఉంటాయన్నమాట కీవర్డ్స్. లాంగ్వేజ్ బేస్ మీద స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని కీవర్డ్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్, 3 to 6 కీవర్డ్స్ ఫాస్ట్ ర్యాంకింగ్. ఇది వచ్చేసి మనం బ్లాగ్కి ఈజీగా హైగా ర్యాంకింగ్ అయ్యే కొన్ని కీవర్డ్స్ ఇక్కడ ఇచ్చింది. ఇవన్నీ కూడా మనం నార్మల్గా తీస్తే కొన్ని తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి జాబ్ అండ్ కెరియర్ కీవర్డ్స్. ఇప్పుడు ఇన్ని కీవర్డ్స్ వచ్చినాయి మనకి ఈజీగా. బట్ ఏఐ ట్రెండింగ్ కీవర్డ్స్ ఇక్కడ వచ్చేసి ఇన్ని కీవర్డ్స్ వచ్చినాయి అనమాట మనకి. ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. ఇదేమో మనం ఓన్గా తీసుకున్నవి. ఏఐని యూజ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి సంబంధించి ఈజీగా మనకు చాలా కీవర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని కాంబినేషన్ ఆఫ్ కీవర్డ్స్ ఇచ్చాడు, లైక్ రెడీ టు యూజ్ కీవర్డ్ అని. మనం ఈ కీవర్డ్స్ని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు విత్ జాబ్ గ్యారంటీ అని సమ్ కాంబినేషన్స్లో మనకి ఇచ్చాడు. యాడ్స్కి, ఎస్ఈఓకి యూజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కంప్లీట్గా ఒక పిక్చర్ అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టార్గెట్ చేయొద్దు అని కూడా చెప్తున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ లాంటి వర్డ్స్కి టార్గెట్ చేయొద్దు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు విత్ ప్లేస్మెంట్స్ ఇలా టార్గెట్ చేయండి అని చెప్పి మనకు ఒక ఐడియా ఇస్తున్నాడు అనమాట. ఇంపార్టెంట్ స్ట్రాటజీ లాగా. అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయండి, షార్ట్ టైల్ కీవర్డ్స్ యూజ్ చేయొద్దు అని. ఇట్లా మనకి కొన్ని కీవర్డ్స్ని మనం ChatGPT నుంచి కూడా తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ కీవర్డ్స్లో మనకి బెస్ట్ కీవర్డ్స్, అంటే ఏ కీవర్డ్కి సచివాలయం ఎక్కువ ఉంది, ఏ కీవర్డ్కి కాంపిటీషన్ తక్కువ ఉందో మనకు తెలియదు. బట్ ఇక్కడ అన్నీ ఇచ్చాడు, కానీ ఇచ్చినవన్నీ కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది రియల్ టైం డేటాని బేస్ చేసుకొని మనకి ఇవ్వదు. జస్ట్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది తప్ప ఎగ్జాక్ట్గా దీనికి ఇంత వాల్యూ ఉంది ఇంత అని ఇవ్వదు. ఒకవేళ మనము ఇవ్వమని అడిగినా కూడా బట్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేవు అనేది కూడా మనము గ్యారంటీగా నమ్మలేమన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే లైక్ టూల్స్ని యూజ్ చేసుకోవాలి. ఇందులో మనం యూజ్ చేసుకునే టూల్ వచ్చేసి గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇది గూగుల్ వాళ్ళ టూలు. ఈ టూల్ని యూజ్ చేసుకొని మనము మన కీవర్డ్ యొక్క సచివాలయం అండ్ కాంపిటీషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే మనం లాగిన్ అయిపోగానే డైరెక్ట్గా ప్యానల్ వచ్చేది మనకి. ఇప్పుడు అలా ఇవ్వలేదు. మనకి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని అకౌంట్ని సెటప్ చేసుకున్న తర్వాతే మనకి ప్లానర్ అనేది వస్తుంది. కీవర్డ్ ఇది వచ్చేసి దీని ప్లాట్ఫామ్ వచ్చేసి గూగుల్ యాడ్ అనమాట. గూగుల్ యాడ్స్ దాంట్లో మనకి ఈ కీవర్డ్ ప్లానర్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ నౌ. ఇక్కడ ఆల్రెడీ మనం అకౌంట్స్ క్రియేట్ చేసాము. ఈ అకౌంట్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకు ప్లానర్ అని వస్తుంది. కానీ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగో ఇక్కడ నేను చూపిస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి ఒక జీమెయిల్కి వచ్చి 20 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ దెన్ 20 అకౌంట్స్ కావాలి అనుకుంటే మనం MCC అకౌంట్ అనేది ఇంకోటి ఉంటుంది, అందులో లాగిన్ అయ్యి అక్కడ మెయింటైన్ చేసుకుంటాం. బట్ అదేంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తే కానీ మనకు అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది సరిపోతుంది. మనం 1 or 2 క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం, లేదంటే మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తే 10 క్లయింట్స్ అట్లా ఒక పర్సన్ చేస్తాం, కానీ అంతకంటే ఎక్కువ మనం చేయలేము. ఇన్ కేస్ ఏదైనా కంపెనీ జీమెయిల్ అనుకోండి, అట్లాంటప్పుడు ఏమన్నా యాడ్ చేసుకుంటారు, అది వాళ్ళు చూస్తారు. బట్ మనం ఒక 20 అకౌంట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి మనం న్యూ కీవర్డ్ యూస్ చేస్తున్నాం. మీరు వర్క్ కోసం జీమెయిల్ క్రియేట్ చేశారు కదా, దాంతో లాగిన్ అవ్వండి. న్యూ గూగుల్ యాడ్ అకౌంట్. మనకి ఇలా వస్తుంది. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ చేస్తే మనం ఈ క్యాంపెయిన్ కనుక యాడ్ చేస్తే యాడ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్రియేట్ యువర్ యాడ్స్ అని ఇట్లా డైరెక్ట్గా వెళ్తే మనకి ఏమవుతుందంటే క్యాంపెయిన్ క్రియేట్ అయిపోతుంది. బట్ మనకి కీవర్డ్ ప్లానర్ కావాలి, క్యాంపెయిన్ అవసరం లేదు. ఇది ఆల్రెడీ నేను ఒక క్లయింట్ కోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇవి చూపిస్తుంది. బట్ ఇవి మనకేమవుతుంది, మనది తీసేద్దాం. ఫోన్ నెంబరు జస్ట్ ఇక్కడ మనకి యూట్యూబ్ కనెక్ట్ చేయమంటున్నారు, గూగుల్ మర్చెంట్ సెంటర్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ చేయమన్నారు. బట్ మనం ఇక్కడ ఏం చెయ్యొద్దు, జస్ట్ స్కిప్ చేసేయండి. ఇవన్నీ తర్వాత కూడా చేసుకోవచ్చు మనం, బట్ ఇక్కడ స్కిప్ చేసేయండి. మీకు ఎక్కడైతే ఆప్షన్స్ ఉంటాయో మొత్తం స్కిప్ చేసేయండి. స్కిప్ లేని చోట ఏం సెలెక్ట్ చేయాలో చూపిస్తాను, అవి చేయండి. తర్వాత నెక్స్ట్ ఇది కూడా స్కిప్ చేసేయండి. ఇక్కడ మీరేం సెలెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇది కూడా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఏం యాడ్ చేయొద్దు, ఇక్కడ కూడా స్కిప్ చేసేయండి. లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్. క్యాంపెయిన్ క్రియేషన్ ఇప్పుడు మనం చేయట్లేదు, దీన్ని వదిలేస్తున్నాం. వదిలేసిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ ఆప్షన్ ఉంది, ఇది మాత్రం మ్యాండేటరీ మనకి. ఈ బిల్లింగ్ ఆప్షన్లో మనము ప్రాపర్గా కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఏ కంట్రీ అయితే సెలెక్ట్ అయిందో ఆ కంట్రీకే ఉంటుంది అనమాట. తర్వాత మనం చేంజ్ చేసుకోవడానికి వీలు కాదు. ఇప్పుడు మనం ఇండియా కంపెనీకి చేస్తున్నాము అంటే ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేయాలి. యూఎస్ కంపెనీకి చేస్తుంటే యూఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. యూకే కంపెనీకి చేస్తే యూకే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ అకౌంట్ పర్మనెంట్గా ఆ కంట్రీకే ఉంటుంది. అక్కడ మళ్ళీ టైమింగ్స్ ఇవన్నీ కూడా మార్చడానికి వీల్లేదు. కాబట్టి ఈ పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అండ్ కంటిన్యూ చేయండి. ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్ అని అడుగుతున్నారు కదా, ఇవి ఒకసారి పేమెంట్స్ కూడా మనం కరెక్ట్గా చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ ఉంది. ఇక్కడ ఆఫర్ కోడ్ ఏంటంటే ఈ గూగుల్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తారనమాట. మనం 20,000 60 డేస్లో ఖర్చు పెట్టామనుకోండి, మళ్ళీ 20,000 క్రెడిట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. అలాంటప్పుడు ఆఫర్ ఏదైనా ఉంటే ఇక్కడ మనము గూగుల్లో చూస్తే తెలుస్తుంది, గూగుల్ యాడ్ ఆఫర్ అని. గూగుల్ యాడ్ ఆఫర్స్ ఇక్కడ ఇది యుఎస్ రిలేటెడ్ అండి. ఇండియా ఇక్కడ వచ్చేసి ఆఫర్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఆఫర్లు ఇంకేం లేవు. గూగుల్ యాడ్ ప్రమోషనల్ ఆఫర్స్. ప్రస్తుతానికైతే ఏం ఆఫర్స్ అయితే ఏం లేవు. టు గెట్ ఈ ఆఫర్స్ ఎలా గెట్ అనేది ఇక్కడ ఇచ్చారు కానీ, బట్ ఇప్పుడైతే ఆఫర్స్ ఏం చూపించట్లేదు. ఇక్కడ చూపిస్తే కోడ్ ఇస్తాడు, మనం లాగిన్ అయ్యి ఆ కోడ్ని ఇక్కడ మనం యాడ్ చేస్తే ఈ రోజు నుంచి ఈ ఆఫర్ వ్యాలిడ్ అవుతుంది. అప్ టు వాళ్ళ టైం పీరియడ్ అయ్యే వరకు మనం ఆ 20,000 ఖర్చు పెట్టేస్తే మనకి మళ్ళీ 20,000 యాడ్ చేస్తారు. 40,000 60 డేస్లో ఖర్చు పెట్టాలి అంటే ఆ 40,000కి మళ్ళీ 20,000 30,000 వేస్తారు. 60 అనుకోండి, 40,000 అట్లా క్రెడిట్స్ అనేవి యాడ్ చేస్తారు అనమాట. అప్పుడు మనం డబ్బులు పెట్టకుండా ఆ 20,000కి యాడ్ రన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇది ఒకవేళ ఇది వర్క్ అయితే ఉంచుతాము, లేకపోతే ఇది చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంచేసి వాంట్ టు పర్సనలైజ్డ్ గైడ్ అన్నాడు. మనకు గూగుల్ వాళ్ళు మనకు పర్సనల్గా ఏదైనా గైడ్ చేయాలా అక్కర్లేదా అంటే మనకి ఏమీ అవసరం లేదు ప్రజెంట్, కాబట్టి నో.
ఇక్కడ ఏంటంటే మనం యాడ్ అంతా రన్ చేసినప్పుడు మన యాడ్ ప్రాపర్‌గా రన్ అవ్వలేదు అనుకోండి, మనం వాళ్ళకి కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే మనకి పర్సనల్‌గా మన అకౌంట్ అంతా వెరిఫై చేసి, వాళ్ళు మనం ఎక్కడ ఏం చేస్తున్నామో, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మన యాడ్ ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అని అన్నీ చెప్తారు. అండ్ నెక్స్ట్ సబ్మిట్. ఇక్కడ మనకి డమ్మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇట్స్ ఓకే. మీరు దీని గురించి ఏమి ఆలోచించొద్దు. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ ప్రింట్ ఉంది కదా! ఇది వదిలేసేయండి. కంప్లీట్. యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్ అండ్ కంటిన్యూ. ఈ స్టెప్స్ మీరు వీడియో చూస్తూనే చేయండి. ఇవి మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి మీరు వీడియో పెట్టుకొని, వీడియోతో పాటు ఒక్కొక్క స్టెప్ క్రియేట్ చేయండి. అప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. లైక్ అనదర్ ఆర్గనైజేషన్ లీగల్ నేమ్ యూ విల్ యాడ్ నేమ్ లేటర్ అన్న ఇచ్చాడు. మనకేమైనా ఇక్కడ వచ్చేసి మనమే మేనేజ్ చేస్తున్నామా? లేకపోతే ఇంక వేరే వాళ్ళకి ఆర్గనైజేషన్‌కి చేస్తున్నామంటే మనమే మేనేజ్ చేస్తున్నాము. నెక్స్ట్ సబ్మిట్. మన కోసం చేస్తున్నామా? అది ఆర్గనైజేషన్ కోసం చేస్తున్నామని అడుగుతది. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మనకిలా గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్ అనేది వస్తది. దీంట్లో మనం యాడ్స్ క్రియేట్ చేస్తాము. గూగుల్ యాడ్స్ అంటే లైక్ సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, షాపింగ్ యాడ్స్ అన్నీ ఇందులో చేస్తాం. బట్ ఇప్పుడు మనం అవన్నీ ఏం టచ్ చేయట్లేదు. జస్ట్ కీవర్డ్ ప్లానర్ మాత్రమే మనకి కావాలి. ఇక్కడొచ్చి టూల్స్. ఇక్కడ టూల్స్ ఉంది కదా! ఈ టూల్స్ మళ్ళీ ఈ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా అందరికి ఇలాగనే ఉంటాయని లేదు. ఒక్కొక్కసారి మారొచ్చు. ఒకసారి మీరు యూఎస్ కాబట్టి మీకు ఎలా ఉందో చూడొచ్చు. కాకపోతే ఆప్షన్స్ అయితే ఉంటాయి గానీ వేరు వేరు ప్లేసుల్లో మారుస్తూ ఉంటాడు ఎప్పుడు. మన ఈ డాష్‌బోర్డే మనకి చాలా సార్లు మారిపోయిందనమాట. అంతకుముందున్న ఈ డాష్‌బోర్డ్ సెట్టింగ్స్‌కి మళ్ళీ ఇప్పుడున్న వాటికి మారిపోయింది. కాకపోతే ఇక్కడేంటంటే టూల్స్, ప్లానింగ్ ఈ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానింగ్ మీద క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్. ఇంత ఓపెన్ చేయాలనమాట. అంతకుముందయితే డైరెక్ట్‌గా కీవర్డ్ ప్లానర్ వచ్చేది. ఆ లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ చేయగానే డైరెక్ట్‌గా ప్లానర్ ఇట్లా ఓపెన్ అయ్యేది. ఇక్కడొచ్చేసి డిస్కవర్ న్యూ కీవర్డ్స్. న్యూ కీవర్డ్స్‌కి సెర్చ్ వాల్యూమ్ అనేది డిస్కవర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఓన్‌గా తీసుకున్న కొన్ని కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 10 కీవర్డ్స్‌ని యాక్సెప్ట్ చేస్తది. ఎంతకంటే ఎక్కువ చేయదు. హ్మ్. ఇక్కడ మనము ఈ కీవర్డ్స్‌నన్నీ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేస్తే మనకి యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి వెబ్‌సైట్ అనేది ఇస్తే, ఆ వెబ్‌సైట్ రిలేటెడ్ కీవర్డ్స్ మాత్రమే ఇస్తది. కానీ ఇక్కడేంటంటే మన వెబ్‌సైట్‌లో ఎక్కువ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మన వెబ్‌సైట్ ఇస్తే మనకి కరెక్ట్‌గా ఉంటది. కానీ ఇక్కడ మనకి వెబ్‌సైట్ అనేది ఇనిషియల్ స్టేజ్‌లో వర్క్ అవ్వదు. ఎందుకంటే కీవర్డ్స్ ఎక్కువ లేనప్పుడు దానికి ఎక్కువగా చూపించదు. అలాగే లిమిటెడ్‌గా చూపిస్తది. కానీ మనం ఎక్కువ కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాల్సొచ్చినప్పుడు మనం ఇది వదిలేసినా బెస్టే. కాపోతే ఇక్కడ ఇవ్వడం ఏంటంటే మనకు అన్‌రిలేటెడ్ కీవర్డ్స్‌ని అవాయిడ్ చేసి మనకు రిలేటెడ్ కీవర్డ్స్‌ని మాత్రమే ఇస్తది. బట్ మనకు కొన్ని ఎలాంటి కీవర్డ్స్ వస్తున్నాయి ఒక ఐడియా కోసం మనం ఇది యాడ్ చేయకుండా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ సెలెక్ట్ అయింది. మనం ఒకవేళ తెలుగు, అదర్ లాంగ్వేజెస్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ తెలుగు ఉంది. అండ్ హిందీ. అట్లా అన్ని చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మనం దాంట్లోనే చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ లొకేషన్. మనం ఇండియా కంపెనీకి చేస్తే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఏ కంట్రీకి మీరు వర్క్ చేస్తుంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ చేసుకొని గెట్ రిజల్ట్. ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2104 కీవర్డ్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి మనం ఇచ్చిన ఈ డీటెయిల్స్‌కి.
లైక్ ఇక్కడ వచ్చేసి మార్చ్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఉన్న డేటా. ఇక్కడ వచ్చేసి దేనికి అంటే గూగుల్‌లోకి వెతుకుతున్నాం. ఇంక మిగతా ప్లాట్‌ఫార్మ్స్‌తో మనకు సంబంధం లేదు. లైక్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్ కూడా కావాలంటే అవసరం లేదు. జస్ట్ ఓన్లీ గూగులే. సెర్చ్ పార్ట్నర్స్ అంటే గూగుల్‌తో టై అప్ అయిన కొన్ని కంపెనీస్ లైక్ వెబ్‌సైట్స్ కానీ, యాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనం ఇచ్చిన ఈ కీవర్డ్స్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో చూద్దాం. లైక్ కీవర్డ్స్ యూ ప్రొవైడెడ్. మీరు ప్రొవైడ్ చేసిన కీవర్డ్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనే కీవర్డ్‌కి మంత్లీ 100 నుంచి ఒక 1000 మధ్యలో ఉంది. అంటే మేబీ 101 అయినా ఉండొచ్చు. లేకపోతే 999 అయినా ఉండొచ్చు. ఈ మధ్యలో ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి మంత్లీ సెర్చెస్, యావరేజ్ మంత్లీ సెర్చెస్ అంటే సెర్చ్ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంపిటీషన్. ఈ మీడియం ఉంది. ఈ మీడియం కాంపిటీషన్ ఇప్పుడే టార్గెట్ చేస్తే మన వెబ్సైట్ కొత్త సైట్ కాబట్టి కష్టం. తొందరగా రాదు. మనకి తొందరగా రావాలి కాబట్టి లో కాంపిటీషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మీడియం కాంపిటీషన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే మనకి కొన్ని కీవర్డ్స్ ఆల్మోస్ట్ ఒక 100కి అబోవ్ కీవర్డ్స్ కనుక ఇండెక్స్ అయిపోయి మాక్సిమం మనకు ఆ వెబ్సైట్ చూస్తున్నప్పుడు అప్పుడు మీడియంది టార్గెట్ చేసుకుంటే అవి కొంచెం లేట్గా ఇండెక్స్ అయినా కూడా పర్లేదన్నమాట. అప్పుడు మీడియంకి టార్గెట్ చేయాలి కానీ ఇనీషియల్గా చేయకూడదు. నెక్స్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇది కూడా 1000 నుంచి 10,000 మధ్యలో ఉంది. ఇది మీడియం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. దీనికి సెర్చ్ వాల్యూమ్ 100 ఉంది మంత్లీ యావరేజ్. బట్ కాంపిటీషన్ అనేది లో ఉంది. ఈ కీవర్డ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇనీషియల్గా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మన సెలెక్టెడ్ కీవర్డ్స్ ఇంక వీటి మీద మనం వర్కౌట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇవి చిన్న కీవర్డ్స్, వీటన్నిటికీ కూడా ఇక్కడ మీడియం అనే ఉంది. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉందని కానీ బట్ ఇక్కడ వచ్చేసి మీడియం ఉంది. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మ్యాక్సిమం అన్నీ మీడియం ఉన్నాయి దీంట్లో. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఈ కామర్స్ ప్రొఫెషనల్స్ అని ఉంది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇది వచ్చేసి మనకి కొంచెం కాంపిటీషన్ అనేది లో ఉంది. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ కొంచెం హై ఉంది, కాంపిటీషన్ అనేది లో ఉంది. సెకండ్ కీవర్డ్. నెక్స్ట్ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ఆన్లైన్. ఇది కూడా మనం తీసుకోవచ్చు. బట్ సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది కానీ మనకు కీవర్డ్స్ లేవు కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గూగుల్. ఇది కూడా ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రీ మార్కెటింగ్ కోర్స్. ఇది మనకి సూటబుల్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ ఫీజ్. ఈ ఫీజ్ అనే వర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా గూగుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ఇవన్నీ. డిజిటల్ మార్కెటింగ్ షార్ట్ కోర్స్ లైక్ ఇట్లా మనకి డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ ఇక్కడ లో ఉంది. మ్యాక్సిమం ఫస్ట్ టైం లోనే తీసుకోండి. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా చాలా సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. అక్కడ 100 ఉంది. ఇక్కడ వచ్చేసి మరి 10 తర్వాత ఎన్నైనా ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం ఏంటంటే కీవర్డ్స్ అన్ని మీడియంలోనే ఉన్నాయి అనమాట. ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ అన్ని ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి. ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా వీటిని సెలెక్ట్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కోర్స్ ఇట్స్ లో. ఇట్లా మనకి కొన్ని కొత్త ఐడియాస్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ తీసుకున్నాం. బట్ ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ చాట్ జీపీటీ ఇచ్చిన కీవర్డ్స్ అవి కూడా చూద్దాం. మన కీవర్డ్స్ కంప్లీట్ అయినాయి. ఇది చాట్ జీపీటీ ఇచ్చిన లాంగ్ టైల్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసి ఈ కీవర్డ్స్ యాడ్ చేద్దాం. మోర్ దెన్ 10 కీవర్డ్స్ అనేది తీసుకొని కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేద్దాం.
ఇక్కడ మనం ఇచ్చిన కోర్సు వాటిని ఎన్ని రిలవెంట్ ఉన్నాయి, ఎన్ని లేవో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇచ్చిన చాట్ జీపీటీ ఇచ్చిన వాటిలో మంత్లీ సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. కాంపిటీషన్ అస్సలు లేదనమాట. ఇవన్నీ చూపించట్లేదు. జస్ట్ ఇదేంటంటే కీవర్డ్స్ జనరేట్ చేసి ఇచ్చింది కానీ బట్ వీటికి అంత ప్రాపర్గా సెర్చ్ వాల్యూమ్ అనేది లేదు. బట్ ఇవి యూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ లైవ్ ప్రాజెక్ట్. బట్ ఇలా మనము చూసుకోవచ్చు కానీ బట్ ఇక్కడ మనం ఇచ్చిన కీవర్డ్స్లో ఎక్కువగా మనకి సెర్చ్ వాల్యూమ్ అనేది లేదు. ఓన్లీ 9 కీవర్డ్స్ అవైలబుల్ అని ఉంది. తర్వాత కీవర్డ్ ఐడియాస్ కూడా ఏమి ఇవ్వలేదు ఇది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, తెలుగు రిలేటెడ్. జస్ట్ ఆల్మోస్ట్ ఈ చాట్ జీపీటీ ఇచ్చిన కీవర్డ్స్ ఏంటంటే వారికి ఇలానే ప్రాబ్లం వస్తుంది. అందుకని మనం ఓన్గా తీసుకోవడమే బెటర్. ఆల్రెడీ గూగుల్లో ఉన్నవి ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంటే చాలా కంపెనీస్కి చేసినా కూడా కీవర్డ్ ఐడియాస్ కోసం ప్రాపర్గా అయితే రిజల్ట్ అయితే ఇట్లా చూపించట్లేదు. ఇక్కడ మనం ఇచ్చిన కీవర్డ్స్ చూస్తుంది, కీవర్డ్ ఐడియాస్ ఇస్తుంది కానీ ఆల్రెడీ మనం ఇచ్చిన కీవర్డ్స్కి పెద్దగా సెర్చ్ ఇంటెంట్ ఏం లేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇది 1 to 100 ఉంది. ఒకటి లో అని చూపిస్తుంది. ఇక్కడ హౌ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ టూల్స్, ఏఐ టూల్స్. దీనికంటే కాంపిటీషన్ అస్సలు లేదు. బట్ ఈ వర్డ్స్ తీసుకుంటే ఈజీగా మన వెబ్సైట్లో ఇండెక్స్ అయిపోతుంది అనమాట. లైక్ మన వెబ్సైట్ గూగుల్లో ఇండెక్స్ అయిపోతుంది ఇలాంటి కీవర్డ్స్ తీసుకుంటే. ఎందుకంటే కాంపిటీషన్ అసలు లేదు, బట్ సర్చ్ వాల్యూమ్ కూడా లేదు కాబట్టి లీడ్స్ కూడా వస్తాయో లేదా అనేది గ్యారంటీ లేదు. బట్ మ్యాక్సిమం కీవర్డ్స్కి ఇండెక్స్ అవుతుంది కాబట్టి చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ మేజర్గా ఏంటంటే ఎక్కువగా మనకు ట్రాఫిక్ వచ్చేవి టార్గెట్ చేస్తే ఇంకా బెనిఫిట్ అనమాట మనకి బాగా. బట్ ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. మనం ఇట్లా మీరు ఒక 5 to 10 కీవర్డ్స్ మీ తీయగలిగేవి తీయండి. ఆ కీవర్డ్స్ తోటి ఆర్టికల్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ రాయడము, ఆర్టికల్కి రేపు ఇంకా ఒక థియరీ క్లాస్ ఉంది. అసలు ఆర్టికల్ ఎలా రాయాలి, ఆర్టికల్లో ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి ఆర్టికల్ రాయడానికి, ఇవన్నీ బేస్ చేసుకొని మనము ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకుంటాం. ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకుని ఆర్టికల్ రాస్తాం. ఫస్ట్ ఆర్టికల్ ఎలా ఉండాలి, ఎలా రాయాలి, ఇవన్నీ కూడా రేపు మీకు క్లాస్లో థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు అయితే మీకు హలో చెప్పండి. థియరీ అది ఆర్టికల్ ఎలా రాయాలో చెప్పిన తర్వాత మనం ఆర్టికల్ రాస్తాం. ఈ లోపల మీరు ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి కీవర్డ్స్ తీసి పెట్టుకోండి. అలాగే ఇంకా టూల్స్ ఉన్నాయి, ఓబర్ సజెస్ట్, ఏహెచ్ఆర్ఎఫ్, ఎస్సిఎం రష్, మౌజ్. ఈ టూల్స్ అన్నింటిలో కూడా ఎలా వర్క్ చేయాలో ఈ టూల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా మనకి కీవర్డ్ రీసెర్చ్కి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా బెటర్ రిజల్ట్ ఇస్తాయి ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కన్నా కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనము పెయిడ్ వర్షన్ తీసుకోవాలి, ఫ్రీ వర్షన్లో మనకి వర్క్ అవ్వదు, అది ప్రాబ్లం అనమాట. అందుకోసం మీద డిపెండ్ అవుతున్నాము. ఇక్కడ మీరు ఒక 5 కీవర్డ్స్ అట్లా తీయండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక 5 కీవర్డ్స్ తీసి పెట్టుకున్నారంటే ఆ కీవర్డ్స్ తోటి మీరే ఆర్టికల్ రాసిస్తే నేను ఇది పబ్లిష్ చేస్తాను. ఓకే మేడం. ఓకే. రేపు నెక్స్ట్ క్లాస్లో మీకు టూల్స్ లైక్ రిమైనింగ్ టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అయిపోయినాక మనం ఆర్టికల్ ఎలా రాసుకోవాలో చూపిస్తాను. ఈ ఆర్టికల్ రైడింగ్ అయిపోయిన తర్వాత ఇంక మనము ఆన్ పేజీ స్టార్ట్ చేసేది. ఓకే మేడం.
ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. మీరు మెసేజ్ పెట్టండి ఒకవేళ